తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ 20% విద్యార్థులపైన బస్ పాస్ ఛార్జీలను పెంచడం జరిగింది. ఈ యొక్క బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి కళాశాలలకు పాఠశాలకు వచ్చి చదివినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను వేరే ప్రాంతాలకి విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళని విద్యార్థులను పంపిస్తున్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి లేరు. కానీ విద్యార్థుల పైన ఎక్కువ భారం మోపించడానికి ఇవాళ బస్ పాస్ ఛార్జీలను పెంచడం జరిగింది. వీటిని బస్ పాస్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటిని తక్షణమే తగ్గించకపోతే ఒక భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకలో ఆందోళన కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ భవన్ని కూడా మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని తక్షణమే ఒక ఆర్టీసీ వాళ్ళు స్పందించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు 20% పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను తక్షణమే వాటిని తగ్గించాలి. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.